వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల విషయంపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని నల్గొండ ఆర్డీఓ జగదీష్ రెడ్డి తెలిపారు. జనం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆర్డీఓ హుటాహుటిన గోపాలయపల్లికి చేరుకున్నారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. నార్కట్పల్లి సమీపంలోని గోపాలయపల్లి వద్ద గల వారిజాల వేణుగోపాల స్వామికి భక్తులు పోటెత్తారు. జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలివడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. అటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనికి సంబంధించి అంటే అధికారులకు కానీ ఇతర ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇక్కడ ఒక స్వామీజీ ప్రచారం నిర్వహించడం వల్లే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని అంటున్నారు. పోలీసులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఇటు జిల్లా అధికారులు కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఓ జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆర్డీఓ గారు, అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఇంతమంది జనం రావడానికి ప్రధాన కారణం ఏంటి? గురుదత్త లక్ష్మీకాంత శర్మ గారు ఇక్కడ ఈరోజు అమావాస్య రోజు సందర్శిస్తే మంచి జరుగుతుందని ప్రచారం చేశారు. అయితే ఇది భక్తి టీవీ ఛానల్లో వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమైందని చెప్తున్నారు. దానివల్ల ఇక్కడికి భక్తులు వచ్చేశారు. కానీ ఇది ఇట్లా జరుగుతున్నట్టు నిర్వాహకులు కానీ మన స్వామీజీ కానీ ఎవరికి కూడా అధికార యంత్రాంగానికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనివల్ల ఇక్కడ అంతా ట్రాఫిక్ జాము ఇబ్బందులు ఏర్పడి తర్వాత భక్తులకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. అదే ఉదయమే సమాచారం అందించినది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. ఇందాక డిఎస్పీ గారు ఇక్కడనే ఉన్నారు. తర్వాత ఎస్పీ గారు కూడా వచ్చి వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నామండి. దయచేసి ఇక్కడ నుంచి ఎవరు ఇక్కడికి రావద్దని కోరుతున్నాము. ఎందుకంటే మనకు ముందస్తు సమాచారం ఉంటే భక్తులకు సరైన ఏర్పాట్లు చేసేవాళ్ళము. ఎవరికి ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళు పిలిచారు కానీ సరైన ఏర్పాట్లు చేయలేదు. దానివల్ల భక్తులు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఎవరు రావద్దని కోరుతున్నాం. అంటే ఈ ప్రచారం వెనుక ఏదైనా దురుద్దేశం ఏదైనా ఉందా? ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయని మీ దర్యాప్తులో తేలిందా? దీనిపైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారండి. అంటే ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే జిల్లా అధికార యంత్రాంగం కానీ ఎవరికి కూడా సమాచారం లేకుండా ఈ విధంగా రావడం అనేది అట్లాగే దీనివల్ల మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు తలెత్తి భక్తులకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఉదయం నుంచి అధికారులు అంతా కూడా ఇక్కడనే ఉన్నారు. దీనిపైన పోలీసులు విచారణ చేస్తున్నారండి. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంటే ఇక్కడ ఈ కొండ చుట్టు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయి. ఆ స్థిరాస్తి వ్యాపారం పెంచేందుకే ఇదంతా చేస్తున్నారని ఒక అపవాదం ఉంది. పోలీసులు కూడా ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నారు కదా. అంటే పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది నార్కట్పల్లిలో. అవునండి, దీనిపైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. దీనిపైన కారణాలు ఏంటి, అసలు ఎవరికీ తెలియకుండా అధికారాంతరంగానికి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంతమంది భక్తులకు పిలుపునిచ్చి ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. దీనిపైన ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ జరుపుతుంది. మేము కూడా కలెక్టర్ గారికి దీనిపైన నివేదించడం జరుగుతుంది. దానిపైన చర్యలు తీసుకుంటాం. గంటకు వేలలో భక్తులు వస్తున్నారు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. వీరికి ఏ విధంగా సూచనలు చేస్తున్నారు ప్రజలకి? అదే మేము అంటే ఇక్కడికి వెళ్ళే వాళ్ళకి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు ప్రత్యేకంగా ఇక్కడికి ఇప్పుడు అయితే ఆపుతున్నామండి. ఇక్కడ వెహికల్స్ కూడా పోనివ్వట్లేదు. ఎందుకంటే పార్కింగ్ కూడా ఆల్రెడీ ఇబ్బంది అవుతుంది. వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళకు అంటే మిగతా దారుల్లో కూడా అందరి దగ్గర కూడా ఇక్కడ అంటే మెయిన్ రహదారులందరి దగ్గర కూడా పోలీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అట్లాగే ఇంతాక బెటాలియన్ పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ దారిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారండి. మిగతా వచ్చే వాళ్ళకు ఇంకా ఇప్పటికే చాలామంది భక్తుల పైన ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. మిగతా వాళ్ళను పోకుండా ఉండాలని చెప్పి చేస్తున్నాము. అట్లాగే వెహికల్స్ కంట్రోల్ కూడా చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇంకా వేలాది మంది భక్తులు వస్తున్నారు బయట ప్రాంతం నుంచి. వారిని కట్టడి చేసేందుకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే దయచేసి అదే భక్తులు ఎవరు రావద్దండి. ఇప్పటికే చాలామంది ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇంకా ఎందుకంటే ముందస్తుగా ఎవరు అనుకోలేదు, సరైన ఏర్పాట్లు లేవు కాబట్టి దయచేసి భక్తులు ఇప్పుడు ఎవరు రావద్దని కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇది ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాము హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రహదారి మొత్తం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పాలి. అటు ఇక్కడ నుంచి అంటే ఈ గోపాలయపల్లి అంటే ఈ నార్కట్పల్లి సమీపంలో గోపాలయపల్లి నుంచి అటు చిట్యాల పంతంగి వరకు టోల్ ప్లాజా వరకు ఇదే పరిస్థితి కనపడుతుంది. వాహనాలు ఎంత నియంత్రిద్దామని కూడా పోలీసులు కూడా సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఇట్లా ఒక అసత్య ప్రచారం వల్ల జనం ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తారని కూడా అధికారులు కానీ పోలీసులు కానీ ఊహించలేదు. ఇప్పుడు వారిని నియంత్రించేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కెమెరామెన్ జనార్దన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, నల్గొండ జిల్లా.